మనం బ్రతకాలి అంటే తినాలి. మనం తిన్నాము అంటే దాని శరీరం వంట పట్టించుకోవాలి. అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణమై శరీరానికి శక్తినివ్వాలి. ఇలా జరగాలి అంటే జీర్ణ వ్యవస్థ ఎంతో కీలకమైనది. నోటి నుంచి మలద్వారం వరకు కూడా ఈ జీర్ణ వ్యవస్థ మొత్తం ఒకటే గొట్టంగా మనం భావించవచ్చు. మరి ఇటువంటి జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాలు కూడా సక్రమంగా పనిచేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. వీటి యొక్క పనితీరులో ఎక్కడైనా ఇబ్బంది తలెత్తింది అనుకోండి, మొత్తం జీర్ణ వ్యవస్థే కుదేలైపోతూ ఉంటుంది. మనం నోటితో నమిలి మింగినటువంటి ఆహారం అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. జీర్ణాశయంలోకి చేరుకున్న ఆహారాన్ని జీర్ణాశయం దాంట్లో ఉండేటువంటి జీర్ణరసాలతో కలిపి బాగా చిలుకుతుంది. ఇలా జావలా మారినటువంటి ఆహారం 60 నుంచి 90 నిమిషాల్లో చిన్న ప్రేగుల్లోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ చిన్న ప్రేగు ఆహారంలో ఉండేటువంటి పోషకాలను గ్రహించి రక్తంలోకి చేరవేస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సేపు జరుగుతూ ఉంటుంది. ఈ తర్వాత పోషకాలు పోగా మిగిలిపోయినటువంటి గుజ్జు లాంటి పదార్థం పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. పెద్ద పేగు దీనిలో ఉండేటువంటి అంటే ఈ గుజ్జు లాంటి పదార్థంలో ఉండేటువంటి నీటిని గ్రహించి అలాగే వ్యర్థాలను వేరు చేసి దాన్ని మల రూపంలో బయటికి విసర్జింపచేస్తూ ఉంటుంది. ఇది మనకు తెలియకుండానే నిరంతరం జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి కీలకమైనటువంటి పేగుల్లో ముఖ్యంగా పెద్ద పేగులో వాపు రావటం కానీ లేకపోతే పూత రావడం కానీ లేకపోతే పుండ్లు లాంటివి ఏర్పడటం వంటివి కానీ సమస్య ఏర్పడితే అది పెద్ద శత్రువుగా పరిణమిస్తూ ఉంది. ఈ సమస్యని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు, IBD అంటూ ఉంటారు. అయితే ఈ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 2 చెప్పుకోవచ్చు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, 2 క్రాన్స్ డిసీజ్. అయితే చాలామంది ఇవి 2 ఒకటే అని అనుకుంటూ ఉంటారు, కానీ వీటిలో కొంచెం వేరియేషన్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే అల్సరేటివ్ కొలైటిస్ అనేది కేవలం పెద్ద పేగుకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది పెద్ద పేగులో వాపు తెప్పించడంతో పాటుగా పూతను కలిగిస్తూ ఉంటుంది, అలాగే పుండ్లు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ క్రాన్స్ వ్యాధిలో నోటి నుంచి మలద్వారం వరకు జీర్ణకోశ వ్యవస్థలో ఎక్కడైనా ఈ సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇదే ముఖ్యంగా ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాగా చెప్పుకోవచ్చు. అలాగే క్రాన్స్ డిసీజ్లో పూత ఒక్క దగ్గరే కాకుండా చాలా చోట్ల ముద్దలుగా కనపడుతూ ఉంటుంది. అంటే సుమారుగా ఈ సమస్య తలెత్తినటువంటి వాళ్ళలో సుమారు సగం మందిలో చిన్న పేగు పెద్ద పేగు కలుసుకునే చోట ఈ సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా పేగుల్లో పెద్ద ప్రేగులో పూతని అలాగే పుల్లని కలగజేసేటువంటి వాపుని కలగజేసేటువంటి ఈ అల్సరేటివ్ కొలైటిస్ దీర్ఘకాలంగా వేధించేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా తరచుగా విరేచనాలు అవుతూ ఉండటం, కడుపు నొప్పి వస్తూ ఉండటం, అలాగే విరేచనంతో పాటు రక్తం పడుతూ ఉండటం, అలాగే బరువు కోల్పోతున్నట్లుగా ఉండటం, కొద్దిపాటి జ్వరం వస్తున్నట్టు ఉండటం, రక్తహీనత ఇటువంటి లక్షణాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సమస్య రావడానికి కారణం మాత్రం ఇదమిద్దంగా తెలియకపోయినప్పటికీ కూడా మన రోగనిరోధక వ్యవస్థలో వచ్చేటువంటి సమస్యల వల్ల అలాగే జన్యుపరంగా ఉన్నటువంటి సమస్యల వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ అల్సరేటివ్ కొలైటిస్ సమస్య ఉన్న వాళ్ళలో కడుపు నొప్పి రావటం, నొప్పి వచ్చిన వెంటనే మల విసర్జనకి వెళ్ళాలి అనిపిస్తూ ఉండటం, వెళ్ళాక కొద్దిపాటి మలం విసర్జింపబడటం, ఆ మలంతో పాటుగా జిగురు రక్తం పడటం, మరలా వెళ్ళాలి అనేటువంటి భావన కలగటం సంభవిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య చాలా చికాకుని చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. రాత్రి వేళల్లో కూడా ప్రశాంతిగా నిద్రపోతున్నటువంటి సమయంలో మల విసర్జనకు వెళ్ళాలి అనేటువంటి భావన కలగటం, అక్కడి నుంచి నిద్ర మెలకువ వచ్చేటువంటి సమస్యలు కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈ సమస్య
పెద్ద ప్రేగులో సంభవించినటువంటి వాపు వచ్చిన ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ పెద్ద ప్రేగులోని కొద్ది భాగంలో మాత్రమే ఈ పూత సంభవించింది, వాపు సంభవించింది అనుకోండి, లక్షణాలు కొద్దిగా ఉంటాయి. ఒకవేళ మొత్తం పెద్ద ప్రేగు అంతా కూడా ఈ పూత సంభవించి వాపు సంభవించినట్లయితే ఈ యొక్క లక్షణాలు తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఈ సమస్య యుక్త వయస్కుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 15 నుంచి 30 సంవత్సరాల మధ్య వాళ్ళలో వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా అరుదుగా మాత్రం 50 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మాంసాహారం అధికంగా తీసుకునేటువంటి వాళ్ళలో, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకునేటువంటి వాళ్ళలో ఈ సమస్య కొంచెం ఇబ్బందిని కలగజేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాంసాహారాన్ని, కొవ్వు పదార్థాలని, నూనెలు వంటి వాటిని అవి త్వరగా జీర్ణం అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాటిని తగ్గించుకోవడం మంచిది. అలాగే వాటిని పూర్తిగా తగ్గించడం కూడా ఇబ్బంది. కొవ్వు కనుక బాగా తగ్గించినట్లయితే కొన్ని రకాల విటమిన్లు శరీరంలోకి లభించవు. కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. అలాగే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి పాలు కూడా త్వరగా జీర్ణం అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి పాలను కూడా తగ్గించుకోవడం మంచిది. అలాగని పూర్తిగా మానేస్తే కనుకైతే కాల్షియము అందదు. కాబట్టి శరీరానికి పాలను కూడా మితంగా తీసుకోవాలి. మరి ఎవరైనా సరే తరచుగా విరేచనాలు అవుతూ ఉన్నా, అలాగే మల విసర్జనకి తొందరగా వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి అనేటువంటి భావన కలుగుతున్నా, అలాగే పొట్టలో క్రాంపింగ్ ఉన్నా, అలాగే అలసటగా అనిపిస్తున్నా, వికారంగా అనిపిస్తున్నా, అలాగే బరువు తగ్గుతున్నట్లుగా అనిపించిన, రక్తహీనతతో బాధపడుతున్నా, అలాగే విరేచనంతో పాటు జిగురు రక్తం పడుతున్నా, అలాగే నోటిలో కూడా పూత అనిపిస్తున్నా, అలాగే కీళ్ళ నొప్పులు అనిపిస్తున్నా, అలాగే కళ్ళు ఎరుపెక్కి నొప్పిగా అనిపిస్తున్నా, అలాగే కాలేయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా వేధిస్తున్నా, బాగా నీరసం అనిపిస్తున్నా వెంటనే వైద్య నిపుణుల్ని కలవలసిన ఆవశ్యకత ఉంది. వైద్యులు కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ అటువంటి పరీక్షలు చేయటం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారణ చేస్తూ ఉంటారు. దీర్ఘకాలం వేధించేటువంటి ఈ సమస్య చాలా కాలం పూర్తిగా నయం అవ్వటానికి చాలా కాలం పట్టేటువంటి అవకాశం ఉంది. చికిత్స తీసుకోవడం ద్వారా లక్షణాలు కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ చికిత్స కూడా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. చాలా అరుదుగా కొద్ది మందికి సర్జరీ కూడా అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సమస్య వేధించకుండా మంచి జీవనశైలి కలిగి ఉండాలి, చక్కటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి, మంచి వ్యాయామం చేస్తూ ఉండాలి, అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండే విధంగా మెడిటేషన్ చేసుకోవడం మంచిది. అలాగే తరచుగా ఈ నొప్పి నివారణ మందుల్ని వాడకుండా ఉండటమే మంచిది. ఈ విరేచనాలు అవ్వటం వల్ల డీహైడ్రేషన్ రాకుండా ఎక్కువగా ద్రవాలను తీసుకుంటూ ఉండాలి. అలాగే ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం మంచిది. పీచు పదార్థం తగ్గించాలి. ఎందుకంటే ఈ పీచు పదార్థం తీసుకోవటం వల్ల పేగు లోపల ఉండేటువంటి శ్లేష్మపు పొరకి ఈ పీచు పదార్థం తగలటం వల్ల కొంచెం ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ అప్పడాలు, వడియాలు, అలాగే చల్లమిరపకాయలు, ఊరగాయలు, అలాగే చట్నీలు అటువంటి వాటిని బాగా తగ్గించుకోవటం మంచిది. అలాగే శీతల పానీయాలు, కార్బొనేటెడ్ బేవరేజెస్కి దూరంగా ఉండటం మంచిది. మద్యపానం పూర్తిగా మానేయాలి. అలాగే ధూమపానం తగ్గించుకోవాలి. అలాగే పాల పదార్థాలని కూడా తగ్గించుకోవాలి. అలాగే ఉప్పును కూడా తగ్గించుకోవాలి. ఈ అల్సరేటివ్ కొలైటిస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య నిపుణులను కలుస్తూ వారి యొక్క సూచనలు, సలహాలు మేరకు చికిత్సను పాటించాలి.